హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఏపీ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఓన్లీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ చూసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న పోస్టులు ఏంటంటే సోషల్ వర్కర్, నర్స్, డాక్టర్, ఆయాలు, చౌకీదార్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్, అలాగే మంచి మంచి కంపెనీలో రిలీజ్ అయినటువంటి జాబ్స్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి పంపిస్తానని మాటిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులన్నింటికి ఏజ్ 25 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్టయితే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ పోస్ట్ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వ్ చేశారు పోస్ట్ని. బ్యాచిలర్స్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ సోషల్ వర్క్లో పాస్ అయి ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీలో క్వాలిఫై ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అంటున్నారు. ఏజ్ అయితే 22 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. శాలరీ అయితే 18,536 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ వచ్చి నర్స్ పోస్ట్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వ్ చేశారండి. రెలవెంట్ ఏఎన్ఎం మొదలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే దీనికి అప్లై చేసుకోవచ్చండి. మీరు శాలరీ వచ్చి 11,916 రూపీస్ పే చేస్తున్నారు. ఏజ్ అయితే 25 to 42 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ పార్ట్ టైం డాక్టర్ అనే పోస్ట్ ఇక్కడ భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వస్తే ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి, అలాగే పీడియాట్రిక్ మెడిసిన్లో అనుభవం ఉండాలి. ఈ పోస్ట్ కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అటెండ్ అవ్వడానికి అయితే ఈ పోస్ట్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారండి. శాలరీ అయితే ₹9,930 రూపీస్ అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ ఆయా పోస్టులు అయితే 6 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులు ఫీమేల్స్కి రిజర్వ్ చేశారు. రిజర్వేషన్ వైజ్గా చూసినట్టయితే ఎస్సీ ఉమెన్స్కి 1 పోస్టు, ఓసీ ఉమెన్కి 3 పోస్టులు, బీసీఏకి ఉమెన్కి అయితే 1 పోస్ట్, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉమెన్కి అయితే 1 పోస్ట్ రిజర్వ్ చేశారు. బిలో 6 years చిల్డ్రన్స్ కేర్ టేకర్గా 6 years అనుభవం అయితే ఉండాలండి. ఏజ్ 25 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 7,944 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి చౌకీదార్ అంటే వాచ్మెన్ పోస్టులు అయితే ఇది కూడా ఫిమేల్కి రిజర్వ్ చేశారండి. క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే డ్రింకింగ్, గుట్కా, ఆల్కహాల్ మొదలైనటువంటి ఏ రకమైనటువంటి అలవాటు లేని వాళ్ళని ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారండి. శాలరీ అయితే 7,944 రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఏజ్ అయితే 25 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలని. ఈ డీటెయిల్స్ టోటల్గా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మరి పోస్టుల వివరాలన్నీ చూసాం కదా. మీకు ఇంకా అదనంగా వివరాలు ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ tirupati.ap.gov.in అని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల విద్యార్హత ధృవపత్రాలు, అనుభవము, కుల ధృవీకరణ పత్రం మరియు వివిధ రకాల ధృవపత్రాల జెరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, రూమ్ నెంబర్ 505, బి బ్లాక్, కలెక్టర్స్ ఆఫీస్, దామినేడు, తిరుచానూరు పోస్ట్, తిరుపతి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఈ నెల 26/1/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ అయితే అందజేయాలండి. మీ అప్లికేషన్ పరిశీలించి ఎంపిక చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల మేరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే వయసులో సడలింపు ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు రెడీగా పెట్టుకోవాల్సినవి అప్లికేషన్ విత్ మార్క్ లిస్ట్, మెమోస్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇంకా మీకు లోకల్, నాన్ లోకల్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు పైన చెప్పిన జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అటెస్టేషన్ చేసి జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ యొక్క లింక్స్ ఈ క్రింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో, అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫోటో జత చేసి డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్లో సైన్ చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్నీ జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా సబ్మిట్ చేయండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ తొందరగా చూసుకుని అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.